స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 70 ఏళ్ళు, అంటే 78 ఏళ్ల క్రితం స్వతంత్రం వస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 72 ఏళ్ళు అయితే అది విడిపోయింది కూడా మళ్ళీ 11 ఏళ్ళు అయితే ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లడ్డూకి సంబంధించి మామూలు ల్యాబ్ ఉంది, కానీ సమగ్రమైనటువంటి చెక్ చేసేటటువంటి ల్యాబులు లేకపోవడం అన్నది ఒక విచిత్రం. ఎందుకు ఉండదు అంటే అసలు విషయాలు బయటపడిపోతాయని ఇంతకాలం దాస్తూ వస్తున్నారా తెలియదు. ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే లడ్డూ వివాదం నేపథ్యంలో అందరికీ గుర్తుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో అసలు ల్యాబ్లే లేవా? మనం గుజరాత్లకి మైసూర్లకి ఎందుకు పరుగులు పెడుతున్నాం అంటే కేంద్రం డబ్బులు ఇచ్చినా మనం వాడలేదు. తిరుమల కొండ మీద ల్యాబ్కి కేంద్రం డబ్బులు ఇస్తానంటే మనం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాల, ఆపేసింది జగన్ సర్కార్. అదే సందర్భంలో మరొక ల్యాబ్ అంటే గ్రౌండ్ లెవెల్ ఫెసిలిటీల విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు పట్టించుకోలేదు. జగన్ టైంలో కేంద్రమే పట్టించుకున్నా ఇవ్వలేదు. వాస్తవానికి వైకాపా ప్రభుత్వం హయాంలోనే ల్యాబ్ కట్టేశారు. ఎక్కడ అంటే గుంటూరు దగ్గర అమరావతి రోడ్లో ఉన్నటువంటి లామ్ ఫామ్లో ఏదైతే ఉద్యానవన యూనివర్సిటీ ఉంది అందులో ఏర్పాటు చేసేశారు ప్రయోగశాల. కానీ దానికి సంబంధించినటువంటి యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల, అంటే జగన్ టైంలో ఓ ల్యాబ్ని అక్కడ పెట్టి అది యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో దానికి సంబంధించి మధ్యలో ఆగిపోయింది. అది కనుక పర్మిషన్ ఇప్పుడు తీసుకుంటే అన్ని పదార్థాలని పరీక్షించి నాణ్యత ధ్రువపత్రాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇందులో పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు, తేనె, చక్కెరతో తయారైన పదార్థాలు, అన్ని రకాల కేకులు, చాక్లెట్లు, మద్యం, శీతల పానీయాలు, చిరుధాన్యాల ఉత్పత్తులు, వేరుశెనగ, వాల్నట్స్, పచ్చళ్ళు, చట్నీలు, గోరుచిక్కుడు, మొక్కలతో తయారైన ఔషధాలు, ఉద్యాన పంటల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల నాణ్యత పరీక్షించడానికి అవకాశం ఉంది. పురుగు మందుల అవశేషాలు లేని ఆహార పదార్థాలను గుర్తించవచ్చు. చేపలు, రొయ్యలు, సముద్రోత్పత్తుల నిల్వ, రవాణాలో హానికరమైన రసాయనాల వినియోగం తెలుసుకోవచ్చు. చిరుధాన్యాల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఇతర ఖనిజాల శాతం ఎంత అన్నది నిర్ధారించవచ్చు. భూమిలో భార ఖనిజాలు, నైట్రేట్లు, నీటిలో బ్యాక్టీరియా, ఫ్లోరైడ్ తదితరాలు గుర్తించవచ్చు. ఆహార పదార్థాల నాణ్యతతో పాటు పురుగు మందుల, రసాయనాల అవశేషాల శాతాన్ని కూడా లెక్కించవచ్చు. ఆహార పదార్థాలు, బూజు, యాంటీబయాటిక్స్, వెటర్నరీ డ్రగ్స్ అవశేషాలను క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాస్తవంగా నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీ NABL ప్రమాణాలకు అనుగుణంగా దాన్ని నిర్మించేశారు. అయితే దీనికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన ప్రత్యేక నిపుణులైన శాస్త్రవేత్తలు సిబ్బంది నియమించలేదు. ఉద్యానవర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలే దాని నిర్వహణ చూస్తున్నారు. ప్రయోగశాలలో పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణతో పాటు ఆధునిక ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం మీద శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కాగా జరగాలంటే ప్రత్యేక నిపుణులు, సిబ్బంది అవసరం. ఉద్యానవర్సిటీ నుంచి ప్రతిపాదనలు వెళ్ళిన గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దాన్ని పట్టించుకోలేదు. ప్రయోగశాల నిర్వహణకు రసాయనాలు, గ్యాస్ వంటివి కొనుగోలు చేయడానికి సొమ్ములు కూడా ఇవ్వలేదు. నిధులు, నిర్వహణ సిబ్బంది లేక 5 ఏళ్లుగా నామమాత్ర పరీక్షలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఏమైనా చేస్తారేమో చూడాలి.